వెల్కమ్ టు 585. దావోస్ పర్యటనకు తెలుగు ముఖ్యమంత్రులు ఎవరి షెడ్యూల్ ఏంటి, దావోస్లో ఎవరెవరిని కలవబోతున్నారు? అఫ్జల్గంజ్ దొంగలు నగరం దాటేశారు. ఇంకా ఇక్కడే నక్కి ఉన్నారా? పోలీసులు చెప్తున్న అప్డేట్స్ ఏంటి చూద్దాం. సైఫ్పై దాడి చేసిన నిందితుడిని 5 రోజుల కస్టడీలో పోలీసులు ఏం విచారించనున్నారో చూద్దాం ఈ బులెటిన్లో. విశాఖలో బెట్టింగ్ మాఫియా ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్. ఇంకెందరున్నారు? దీని వెనక ఎవరెవరున్నారు? ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్లో. చిత్తూరు జిల్లాలో ఉప సర్పంచ్ని తొక్కి చంపేసిన ఏనుగు. ఏపీకి కొంకి ఏనుగులు ఎప్పుడొస్తాయి చూద్దాం 585లో. రేపటి నుంచి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగబోతోంది. దీనికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. 4 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక సదస్సు ఉండబోతోంది. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసేందుకు ఏపీ సీఎం పర్యటిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ టూర్ సాగబోతోంది. సింగపూర్ నుంచి దావోస్కి వెళుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం ఇవ్వబోతున్నారు. దావోస్లో రేపటి నుంచి వరల్డ్ ఎకనామికల్ ఫోరం సదస్సు ప్రారంభం కాబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ స్థాయి కంపెనీలకు ఆహ్వానం పలకబోతున్నారు. బ్రాండ్ ఏపీని ఆయన ప్రమోట్ చేస్తారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో ఆయన సమావేశమవుతారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దావోస్కు హాజరవుతున్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న రేవంత్ అక్కడి నుంచి దావోస్ వెళతారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సంస్థలకు ఆయన ఆహ్వానం పలకబోతున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అవుతారు. వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తారు. ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ఇద్దరు సీఎంలు, ఇద్దరి లక్ష్యాలు ఒకటేలా కనిపిస్తున్నాయి. దావోస్ టూర్లో ఎవరి ఎజెండా ఎలా ఉండబోతోంది? ఈ అర్ధరాత్రి 1 గంటన్నరకు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ చేరుకుంటారు. ఇది స్విట్జర్లాండ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్లో జ్యూరిక్ ఒకటి. అక్కడి నుంచి దావోస్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆయన తన 3 రోజుల పర్యటనలో జ్యూరిక్లోనూ కొన్ని పారిశ్రామికవేత్తలతోటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. మొదటి రోజు అంటే జ్యూరిక్లో 10 మంది పారిశ్రామికవేత్తల్ని కలవనున్నారు. ఆ తర్వాత అక్కడే ఒక స్టార్ హోటల్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా, అంటే స్విట్జర్లాండ్, యూరోపియన్ కంట్రీస్లో నివసిస్తున్న తెలుగు ఐటీ కంపెనీల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్సే కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలే కావచ్చు, వారంతా ఈ డయాస్పోరా మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. వారందరితో ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. ఆయా దేశాల నుంచి తమ సొంత రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకట్టుకోవడంలో, పరిశ్రమల్ని స్థాపించడంలో వారంతా కూడా సహకరించాలి, ప్రొయాక్టివ్గా పనిచేయాలి, సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న విషయంలో వారందరితో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు మధ్యాహ్నం తర్వాత దావోస్కి వెళ్తారు. అక్కడ పారిశ్రామికవేత్తలతోటి సమావేశమవుతారు. దావోస్లో ప్రతి ఏటా కూడా ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది జరుగుతూ ఉంటుంది. అందులో వివిధ దేశాల పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా అక్కడికి వచ్చి తమ వ్యాపార విస్తరణకున్న అవకాశాలన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి చోట ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళి ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన అవకాశాలన్నింటినీ కూడా అక్కడ షోకేస్ చేస్తారు. అంతేకాదు పాలసీ పరంగా ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు కానీ ఇతరత్ర అన్ని సానుకూల అంశాలని వివరించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనం పరిణామాలన్నింటినీ గమనిస్తే ఇండియా నుంచి ఎక్కువ మ్యాన్ పవర్ అన్నది, అందులోనూ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భారతదేశం నుంచే మ్యాన్ పవర్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అటువంటిది అందులో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో ఉంటారు. ఆ విషయం మనకు తెలుసు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు అయితే ఏకంగా తెలుగు ప్రజల కాలనీలుగా మారిపోయిన విషయం కూడా మనం గమనిస్తున్నాం. ఈ మేధో వలసను అరికట్టి ఆ మేధస్సునంతా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికే వినియోగించాలి అని అంటే ఇక్కడే ఆ స్థాయి పరిశ్రమల్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది అన్నది 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా, ఆ తర్వాత అయినా సరే ఇటువంటి అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకుని రాష్ట్రానికి పెట్టుబడులను ఆకట్టుకునేలాగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన జ్యూరిక్ నుంచి దావోస్ వెళ్ళిన తర్వాత ఆర్సిలార్ మిట్టర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. 2వ రోజు సిఐఏ సెషన్ గ్రీన్ హైడ్రోజన్ అంశం మీద చర్చిస్తారు. అలాగే సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ తదితర సంస్థల చైర్మన్లు, సీఈఓలతో జరిగే సమావేశంలో పాల్గొని
ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఈ పరిశ్రమల స్థాపనకున్న అవకాశాలని వెల్లడిస్తారు. పాలసీ పరంగా గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పారిశ్రామిక అభివృద్ధికి పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పే అవకాశం కనిపిస్తుంది. ద సేమ్ వే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆల్రెడీ హైదరాబాద్ నగరం వెల్ ఎస్టాబ్లిష్డ్ గ్లోబల్ సిటీగా ఉంది. అక్కడ ప్రపంచ స్థాయి ప్రఖ్యాత సంస్థలన్నిటి కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ సానుకూల అంశాలన్నింటినీ వివరిస్తూ మరిన్ని పెట్టుబడులను ఆకట్టుకునే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి కూడా చేయనున్నారు. ఆయన ఆల్రెడీ విదేశీ పర్యటన సగంలో ఉన్నారు. సింగపూర్ నుంచి నేరుగా ఆయన స్విట్జర్లాండ్ దావోస్కు వెళ్ళనున్నారు. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన హైదరాబాద్ పోలీసులకు సవాల్గా మారింది. దుండగులు హైదరాబాద్ లోనే పలు ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు సీసీ ఫుటేజ్లు లభ్యమవుతుండటంతో సిటీలోనే ఉన్నారా అనే కోణంలో వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. దుండగులు తిరిగిన ఆయా ప్రాంతాల్లో 3 రోజులుగా సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో దుండగులు తిరుగుతున్న సీసీ ఫుటేజ్ను పోలీసులు గుర్తించారు. కర్ణాటకలో హైదరాబాద్లో కాల్పులకు తెగబడ్డ దుండగులు పూటకో డ్రెస్ మారుస్తూ హైదరాబాద్ గల్లీలో ఆటోల్లో తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే హైదరాబాద్లో ఎవరో ఒకరు దొంగలకు షెల్టర్ ఇవ్వడంతో పాటు సిటీలోని ప్రతి ఏరియా తెలిసి ఉండడం వల్లే ఈజీగా తిరుగుతున్నట్టు భావిస్తున్నారు. మరోవైపు నిందితుల కోసం ఇతర ప్రాంతాలపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. బీహార్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్కు వెళ్లిన 8 ప్రత్యేక పోలీస్ బృందాలు దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, అఫ్జల్గంజ్ దొంగలు నగరం దాటేశారా, ఇంకా ఇక్కడే నక్కున్నారా? పోలీసులు చెప్తున్న అప్డేట్స్ ఏంటి? 4 రోజుల క్రితం తీవ్ర సంచలనం సృష్టించినటువంటి అఫ్జల్గంజ్ ఫైరింగ్కి సంబంధించి నిందితులు ఆచూకీ మాత్రం ఇంకా లభించినటువంటి పరిస్థితి. ఏదైతే సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయినటువంటి దృశ్యాలే తప్ప అసలు వాళ్ళు ఎక్కడున్నారనే దాని మీద మాత్రం పోలీసుల వేట కొనసాగుతుంది. వాళ్ళని పట్టుకోవడం పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నిందితులు ఇద్దరూ కూడా బీదర్లో చేసిన తర్వాత ఆ కాల్పులు, ఆ తర్వాత అఫ్జల్గంజ్కి వచ్చారు. ఇక్కడ నుంచి ఆటోలో రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ తిరుమలగిరికి ఆటోని మళ్ళీ మార్చుకొని మళ్ళీ అక్కడ తిరుమలగిరికి వెళ్ళి అక్కడ బట్టలతో పాటుగా వాళ్ళు ఏదైతే ట్రాలీ బ్యాగ్స్ను కొనుక్కోవడం జరిగిందో ఆ ట్రాలీ బ్యాగ్స్ను సైతం కూడా మార్చుకోవడం జరిగింది. అంటే వాళ్ళు బట్టల్ని చేంజ్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం వాళ్ళతో తీసుకొచ్చుకున్నటువంటి బ్యాగులను సైతం కూడా చేంజ్ చేసుకుంటూ నగరంలో పలు ప్రాంతాల్లో వాళ్ళు ఆటోలు ఎక్కి దిగడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలకు సంబంధించి ఒకవైపు తిరుమలగిరితో పాటు బోయనపల్లిలో సీసీటీవీ రికార్డులు అయితే ఫుటేజ్లో మాత్రం ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. అయితే ప్రస్తుతానికి వాళ్ళు స్టేట్ దాటి వెళ్ళిపోయారన్న దానికి సంబంధించి సీసీ కెమెరాలను ఇంకా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని వందల సీసీ కెమెరాలు పరిశీలించినటువంటి పోలీసులకు మాత్రం వాళ్ళ ఆచూకీ ఈ విధంగా అటు తిరుమలగిరి లేదంటే బోయనపల్లి ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళు మొదటగా ఎవరైతే ఆటోలో ఎక్కడం జరిగిందో అఫ్జల్గంజ్ నుంచి కానీ లేదంటే తిరుమలగిరి దగ్గర వాళ్ళు సిద్దిపేట రూట్ ఏ విధంగా వెళ్ళొచ్చు లేదంటే గజ్వేల్ ఏ విధంగా వెళ్ళొచ్చు అని నిందితులు వాళ్ళని ఆటో డ్రైవర్లని అడిగినట్టుగా పోలీసులు అయితే ఈ అంశాలని ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మొత్తంగా వాళ్ళు వాళ్ళ వేషాలను మార్చుకుంటూ వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నటువంటి బ్యాగులు సైతం కూడా మార్చుకుంటూ ఎక్కడా ఎటువంటి క్లూ వదలకుండా ఎక్కడా మొబైల్ ఫోన్స్ కూడా వాడకుండా వాళ్ళు మాత్రం తప్పించుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ పోలీసులతో పాటుగా పాట్నా, ఛత్తీస్గఢ్, బీదర్ పోలీసులు సైతం కూడా నిందితుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు మాత్రం ఒక పెద్ద సవాల్గా మారింది. కొంత సీసీ ఫుటేజ్ సేకరణ లభిస్తున్నప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు సరిగా లేకపోవడంతో కొంత వాళ్ళ ఆచూకీ అసలు ఎక్కడ ఉందనేది కూడా సస్పెన్స్గా మారినటువంటి పరిస్థితి. అయితే మొదటగా కొంత ఒక హోటల్కి కూడా వాళ్ళు స్టే చేయడం జరిగింది. ఆ హోటల్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడా ఎటువంటి క్లూస్ వదిలేకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి పోలీసులు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఆ నిందితులను పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మొదటగా ఏదైతే రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్పూర్కే వెళ్ళాలని అనుకున్నారు కాబట్టి ఆ దిశగానే వాళ్ళు రాయ్పూర్ వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తారన్న ఒక ఉద్దేశంతో ఈవెన్ తెలంగాణ పోలీసులు సైతం కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు హోటల్స్ మీద అంతేకాకుండా వాళ్ళు ఏదైతే ట్రావెల్స్ గురించి లేదంటే ఆటోలు ఎక్కి దిగడం వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ అయితే పెట్టారు పోలీసులు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాలని కూడా పోలీసులు తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. త్వరితగతిన వాళ్ళని పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. ఇక థర్డ్ స్టోరీ చూస్తే బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని బాంద్రా హాలిడే కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. థానేలో అర్ధరాత్రి నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఇవాళ బాంద్రా హాలిడే కోర్టులో హాజరుపరిచారు.
ఇక ముంబై పోలీసుల అభ్యర్థనతో 5 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. దాంతో సైఫ్పై దాడికి సంబంధించి నిందితుడిని విచారించనున్నారు ముంబై పోలీసులు. థానే జిల్లా హిరానందాని ఎస్టేట్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ షెహజాద్గా గుర్తించారు. అయితే పేరు మార్చుకొని ఇండియాలోకి ప్రవేశించినట్టుగా తేల్చారు. నిందితుడు గతంలో ముంబైలోని ఒక పబ్లో పనిచేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇక ఇప్పటి వరకు అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న వ్యక్తులతో నిందితుడికి ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు ముంబై పోలీసులు. పూర్తి డీటెయిల్స్ ముంబై నుంచి మా లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోవింద్ అందిస్తారు. గోవింద్, వాట్ ఆర్ ద లేటెస్ట్ అప్డేట్స్? बॉलीवुड के सुपरस्टार सैफ अली खान के घर में 16 जनवरी की रात करीब 2 बजे एक अनजान शख्स अचानक घुस गया और सैफ अली खान के साथ उनके मेड पर चाकू से हमला कर वहां से भाग गया। जांच के दौरान शुरुआत में यह पता चला कि जो शख्स सैफ अली खान के घर में घुसा था वह चोरी के इरादे से आया था और सैफ अली खान के ऊपर 6 बार चाकुओं से वार किया था। इतना ही नहीं, उस चाकू का आधा हिस्सा सैफ अली खान के बॉडी में फंस गया था, जिसे कड़ी मशक्क़त के बाद डॉक्टरों ने ऑपरेशन करके निकाला है। फिलहाल सैफ अली खान की हालत ठीक है, लेकिन 3 दिन के बाद आज मुंबई पुलिस, मुंबई क्राइम ब्रांच और थाने पुलिस की ज्वाइंट कार्रवाई के दौरान थाने इलाके के एक लेबर कैंप से उसको गिरफ्तार किया गया। गिरफ्तार करने के बाद से उसको करीब 5 घंटे तक खार पुलिस स्टेशन में रखकर उससे पूछताछ की गई। कई खुलासे हुए। मुंबई पुलिस ने जो प्रेस कॉन्फ्रेंस करके जानकारी दी उसके मुताबिक यह जो आरोपी है इसका असली नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है, जिसकी उम्र 30 वर्ष है। मुंबई में पिछले 5-6 महीने से नाम बदल कर रह रहा था और कई अलग अलग जगहों पर इस दौरान उसने जॉब भी किया था। बता दें कि करीब 15 दिन पहले यह मुंबई में आया था और सैफ अली खान के घर में घुसकर इस तरह की वारदात का अंजाम दिया। हाउस कीपिंग एजेंसी में यह काम करता था और बता दें कि कई सारे इसके लिंक जुड़े हैं। बांग्लादेशी होने का मुंबई पुलिस ने दावा किया है, क्योंकि अब तक इसके पास से भारतीय होने का कोई प्रूफ नहीं मिला है। मुंबई पुलिस की माने तो उसके पास से एक जन्म प्रमाण पत्र मिला है, जिससे यह साबित हुआ है कि यह बांग्लादेशी है और इनलीगल तरीके से मुंबई में प्रवेश किया था। फिलहाल अब मुंबई पुलिस ने उसको गिरफ्तार कर आज बांद्रा के कोर्ट में पेश किया, जहां से उसे 5 दिन की पुलिस कस्टडी में भेज दी गई है और इस वक्त उस आरोपी को इसी बांद्रा पुलिस स्टेशन के अंदर रखा गया है। सवाल जो है उपस्थित हो रहे हैं, जिसका जवाब अब मुंबई पुलिस आरोपी से पूछताछ में करने वाली है। फिलहाल आरोपी को 5 दिनों तक पुलिस कस्टडी मिला है और इस दौरान पुलिस हो सकता है कि सैफ अली खान के घर पर जाकर सीन रिक्रिएट भी करे, क्योंकि सीन रिक्रिएट करने से कई सारे खुलासे बाहर आएंगे। రైట్, థ్యాంక్ యూ గోవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్లు కలకలం రేపుతున్నాయి. విశాఖ కేంద్రంగా ఓ ముఠా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. అయితే బెట్టింగ్లతో అమాయకులను ఎరవేసి నిలువునా ముంచేస్తున్న ముఠా ఆట కట్టిస్తున్నారు విశాఖ పోలీసులు. క్రికెట్ బెట్టింగ్లపై సమాచారం అందుకున్న విశాఖ పోలీసులు స్పెషల్ ఆపరేషన్తో గుట్టు రట్టు చేస్తున్నారు. బెట్టింగ్ నిర్వాహకుల కూపీ లాగుతూ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో 3గురిని అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో మొత్తంగా 8 మందిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు విశాఖ పోలీసులు. ఇక తాజాగా అరెస్ట్ అయిన 3 క్రికెట్ బుకీలను విచారించిన విశాఖ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. విశాఖ కేంద్రంగా ఓ ముఠా ఆర్గనైజ్డ్ గా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు డేటా సేకరించారు. అయితే ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠా వెనుక ఎవరున్నారు అనే దానిపై విశాఖ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. క్రికెట్ బెట్టింగ్ లో నిందితులందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి. విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ క్రికెట్ బెట్టింగ్లు జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, బెట్టింగ్ మాఫియాలు ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇంకా ఎంతమంది ఉండుంటారు అని అనుమానిస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? ఖచ్చితంగా ఇదే అంశంపై ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నారు. అయితే విశాఖ కేంద్రంగా బెట్టింగ్ ముఠా మాఫియాగా ఏర్పడి ఈ విశాఖ కేంద్రంగానే ఆ బెట్టింగ్ వ్యవహారాలు నిర్వహిస్తుందని పోలీసులకు ఒక సమాచారం అందింది. దీంతో వర్కౌట్ చేసేసరికి పెదవాల్తెరలోని ఓ అపార్ట్మెంట్లో లగుడు రవికుమార్ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ల్యాప్టాప్తో పాటు వాళ్ళు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. ఇది ఈ నెల 6వ తేదీన జరిగింది. ఆ తర్వాత అందులో ఉన్న డిజిటల్ డేటా ఏదైతే ఉందో ల్యాప్టాప్లో, సెల్ ఫోన్లో, దాన్ని పరిశోధించేసరికి మరికొన్ని మూలాలు కూడా లభించాయి. దీంతోపాటు అతని దగ్గర దాదాపుగా 80కి పైగా
బ్యాంకు అకౌంట్లతో పాటు మరికొన్ని యూపీఐ ఐడీలు, ఆర్థిక లావాదేవీలకు ట్రాన్సాక్షన్ సంబంధించిన ఐడీలు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న బోర రవికుమార్, త్రినాథ్, జిలానీతో పాటు కాకినాడ జిల్లాకు చెందిన కార్తీక్, ఈ నలుగురు పేర్లు కూడా పోలీసులు ఆ కేసులో చేర్చి అరెస్ట్ చేశారు. మొత్తం 5గురిని తొలి విడతగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత మరిన్ని వాళ్లకు ఈ ముఠాకు సహకరిస్తున్న మరికొంతమందిపై కూడా కూపీలాగి మరో 3గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై ఇంకా పోలీసులు వర్కౌట్ చేస్తూ ఉన్నారు, ఇంకా కూపీలు లాగుతున్నారు. సేకరించిన డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇంకా చాలా వరకు మూలాలు ఉన్నాయి. కేవలం విశాఖకే పరిమితం కాకుండా పొరుగు జిల్లాల్లో కూడా ఈ ముఠా మాఫియా వేళ్ళూనుకుందని ఇప్పటికే సమాచారం అందింది. దీనిపై పెద్దల హస్తం కూడా ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే తొలుత ఒక 5 మందిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు కొన్ని రకాల ఫోన్ కాల్స్ అలాగే ఒత్తిళ్లు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సిపి శంకరప్రసాద్ బాగ్జీతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక బృందంగా రంగంలోకి దిగి కూపి లాగుతున్నారు. ఎక్కడో ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఇటువంటి బెట్టింగ్ కార్యకలాపాలు ముఠా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేస్తుంది. అయితే విశాఖలో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ మళ్ళీ ప్రారంభమవడం ఒక్కసారిగా పోలీసులు కలవరాన్ని నింపింది. అయితే విశాఖలో ఇటువంటి కార్యకలాపాలు లేకుండా చేస్తామని సిపి ఇప్పటికీ చెప్తున్నారు. అయితే 2013లో ఒక 11 మందిని అరెస్ట్ చేశారు విశాఖ కేంద్రంగానే సాగుతున్న ముఠాని. దీనికి సంబంధించిన మూలాలు పొరుగు జిల్లాలతో పాటు పక్క జిల్లాల్లో కూడా వ్యాపించి ఉన్నాయి. దీంతో దాదాపుగా 350 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరిగినట్టు 2013లో తెలిసారు. ఆ తర్వాత బెట్టింగ్ వ్యవహారాలు పూర్తిగా విశాఖ నుంచి వెళ్ళిపోయాయి, ఇక్కడ ఫుల్ స్టాప్ పడాయి. అయితే తాజాగా ఈ బెట్టింగ్ వ్యవహారం మరోసారి మాఫియా ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత దీనిపై వర్కౌట్ చేసేసరికి కేవలం A1 నిందితుడు ఎవరైతే ఈ లగుడు రవికుమార్ ఉన్నారో అతని బ్యాంక్ ఖాతాల ద్వారానే కేవలం దాదాపుగా 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతోపాటు మిగతా ఇప్పటివరకు 8 మంది ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ డేటాను కూడా ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. దీని ఒక పెద్దల హస్తం కూడా ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. ఎవరి సహకారం లేకుండా ఈ స్థాయిలో విశాఖ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు ఎలా జరుగుతాయన్నది కూడా ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఎంతంత, ఇంకా ఎంత మేర ట్రాన్సాక్షన్ జరిగాయి, ఎవరెవరి ద్వారా వీళ్ళు టార్గెట్ చేసి ఈ లావాదేవీలను సేకరించిన ఈ నగదును ఎవరెవరికి చేతులు మారాయి, ఎవరెవరు పంచుకుంటున్నారు, ఏ ప్రాంతాలకు వెళ్తుందనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఈ బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నట్టు గుర్తించారు. ఒక యాప్ను తీసుకొని దాని ద్వారా ఆన్లైన్లో కొన్ని రకాల కాయిన్స్ రూపంలో అలాగే సేకరించిన నగదు ఏదైతే ఉందో అది బిట్ కాయిన్ల రూపంలో కూడా ట్రాన్సాక్షన్ చేసినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి స్థాయిలో దీనిపై వర్కౌట్ చేసి దీని వెనుక ఎవరున్నా సరే వారందరినీ కూడా ఒక్కొక్కరిగా ఆధారాలను సేకరించి పట్టుకుని అరెస్ట్ చేస్తామని సిపి శంకరప్రసాద్ బాగ్జీ చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ నుంచి ఈ బెట్టింగ్ మాఫియా లేకుండా చేస్తాము, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం లేకుండా చేస్తాము, అమాయకులను నిలువున ముంచి వాళ్ళని క్యాష్ చేసుకుంటున్న ఇటువంటి ముఠాల భరతం పడతామని పోలీసులు చెబుతూ ఉన్నారు. రైట్ కాజా.